పిఠాపురం 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సాధారణ నియోజకవర్గం. 2024 ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంక గీతాను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తాను అని ప్రకటించారు. ఇక అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో పిఠాపురానికి గుర్తింపు వచ్చింది. అయితే పిఠాపురం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 2024 ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల కిడ్నాప్లు, అత్యాచారాలు, అదృశ్యాలు, వాలంటీర్స్పై ఆరోపణ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కానీ అదృష్టమైన ఒక్క యువతి మహిళని తిరిగి తీసుకురాలేదు. ఇక మహిళలంటే తనకు ఎంతో గౌరవం అన్నట్టుగా మాట్లాడిన జనసేనాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లైంగిక దాడులు, అదృశ్యాలు, కిడ్నాప్ల గురించి కనీసం పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. కనీసం ఖండించడం కూడా లేదు. ఇక కిడ్నాప్ అయ్యారని గతంలో ఆయన చెప్పిన ఒక్కరిని కూడా తిరిగి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు తన నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు పెట్టినా పట్టించుకోవడం లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జరిగిన రికార్డింగ్ డాన్సులు తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. ఈ డాన్స్ కార్యక్రమంలో 12 మంది అమ్మాయిలు యువతను రెచ్చగొట్టే పాటలకి మత్తెక్కించే నృత్య హంగులతో అర్ధరాత్రి వరకు ప్రదర్శన ఇచ్చారని సమాచారం. సంప్రదాయ జాతరలో ఇటువంటి కార్యక్రమాలు చోటు చేసుకోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకి దారితీస్తుంది. అది డిప్యూటీ సీఎం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి, కానీ పరువు తీసేలా పండగల వేళలో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి తప్పుపడుతున్నారు. ఇంతటి అశ్లీల నృత్యాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కన్నెత్తి చూడకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తారు? దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన గురించి అధికారిక సమాచారం స్పష్టంగా లేనప్పటికీ స్థానికుల ఆందోళన ఈ విషయం యొక్క తీవ్రత స్పష్టంగా తెలియజేస్తోంది. పోలేరమ్మ జాతర సంప్రదాయంగా గ్రామదేవతకి సమర్పితమైన ఒక భక్తి ఉత్సవం. ఈ సందర్భంగా పూజలు, ఆచారాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అయితే రికార్డింగ్ డాన్స్ల వంటి ఆధునిక అంశాలు సంప్రదాయ విలువలకి విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నాయకుడి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం రాజకీయంగా కూడా చర్చానీయాంశంగా మారింది. ఈ వివాదంపై అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. పోలీసులు లేదా స్థానిక పరిపాలన ఈ ఘటన ఎలా సమర్థిస్తారు లేదా దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాజకీయ, సామాజిక చర్చలకి దారితీయవచ్చు. స్థానికులు ఈ విషయంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.